ఇక చివరిగా గురుస్వామి గారు, మీరు ఈ భక్తి టీవీ మాధ్యమంగా అయ్యప్ప మాలధారణ చేసే అయ్యప్ప స్వాములకు ఎటువంటి సందేశాన్ని ఇస్తారు? అయ్యప్ప స్వామి ఏసడమయ్యప్ప సందేశం సందేశాలు ఇవ్వడానికి పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు, మహానుభావులు మన సమాజంలో. ఒక షణ్ముఖ శర్మ గారు తీసుకున్న, గరికపాటి వారు తీసుకున్న, చాగంటి వారు తీసుకున్న వారి పుణ్యమే ఈరోజు మనం, మీ భక్తి టీవీ పుణ్యం కూడా, ఇలాంటి ఛానల్స్ పుణ్యం కూడా సమాజంలో చాలా మార్పు వచ్చింది. అయ్యప్ప దీక్ష చేసేవాళ్ళు నేను చెప్పిన నియమాలు, మనం అనుకుంటున్న నియమాలు దయచేసి పాటించడానికి ప్రయత్నించండి. అయ్యప్ప దీక్షని ఫ్యాషన్ అని అనుకోవద్దు, ఇది షో అని అనుకోవద్దు. చక్కగా పూజ అంటే పూజలాగా మనసారా స్వామియే శరణమయ్యప్ప, ఆ శరణం అనే మీ ఉద్యోగం, మీ వ్యాపారం, మీ చదువు, వీటి తర్వాత మీకు ముఖ్యం అయ్యప్పే అనుకోండి. ఈ 48 రోజుల దీక్షలో వేరే వ్యాపకం పెట్టుకోకండి. స్వామి నామాన్ని మనసారా నోరారా స్మరిస్తూ ఉంటే అయ్యప్ప అఖండ ఆయురారోగ్యాలు కల్పిస్తాడు, మనకి ఇంకా ఉన్నతి కలిగిస్తాడు, మన ధర్మం ఇంకా ఉజ్వల స్థితిలోకి వెళుతుంది, మన దేశం ఇంకా గొప్ప స్థాయిలోకి వెళుతుంది.